హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి వీనాస్ వరల్డ్. నేనైతే ఇవాళ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన మోదకాలను అయితే చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోనే 5 మినిట్స్ 10 మినిట్స్ లోపలే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది నేనైతే వీడియోలో చూపిస్తున్నాను, చూసేసేయండి. ఈ లోపలైతే మా ఛానల్ని ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. మరి ముందైతే ఒక ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. నేనైతే నెయ్యి వేసుకున్నాను, నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి. దాంట్లో జీడిపప్పు అలాగే ద్రాక్ష వేసి వేయించేసుకున్నాను. ఇంకా 1 కప్ అయితే నేను కొబ్బరి తురుము అయితే తీసుకొని అది కూడా వేసి వేయించేసుకున్నాను ఆ నెయ్యిలోనే. ఈ లోపలైతే నేనైతే ఇంకో కప్పు బెల్లంనైతే తీసుకున్నాను. ఈ కొబ్బరినంతా సన్న మంట మీద కొంచెం వేయిస్తూ ఉండండి. ఈ లోపల బెల్లంనంతా 1 కప్పు బెల్లం తీసుకొని దాంట్లో అయితే 1/2 కప్పు వాటర్ అయితే వేసుకొని బాగా కరగబెట్టేసుకున్నాను. ఉండలేం లేకుండా కరిగిన తర్వాత అవైతే వడకెట్టేసి తీసేసుకోండి. అవి వడకట్టేసినాక ఇంకో కప్పు వస్తాయి. అవైతే మనం వేయించుకున్న కొబ్బరిలో వేసేసి బాగా ముద్దగా వచ్చే వరకు ఉంచుకొని ఆపేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నేనైతే 1 కప్పు వాటర్ వేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా తెల్లిన తర్వాత 2 కప్స్ అయితే పిండిని అయితే వేసుకున్నాను, బీప్ పిండిని. ఇది గట్టిగా మనకి ముద్దకు వస్తుంది అనిపించేదాకా ఇట్లా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం గోరుగా వెచ్చగా ఉన్నప్పుడే దీన్ని బాగా ఒత్తి పెట్టుకోండి, ఉండలేమీ లేకుండా. నేను చూపిస్తున్నాను కదా, ఇలాగైతే రావాలి సాఫ్ట్గా, బాగా ఉండలేమి లేకుండా ఇట్లా ఒత్తేసుకోండి. ఇంకా ఈ లోపల మనం చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని అయితే ఇట్లాగా ఉండలుగా మీకు ఏ సైజు కావాలంటే దాంట్లో ఆ సైజు మాత్రం చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, అంటుకోకుండా వస్తున్నాయి. మీకు అంటుకుంటున్నాయి అనిపిస్తే నెయ్యి అయినా రాసుకొని చేసుకోవచ్చు. ఇక ఈ బీప్ పిండిని తీసుకొని ఒక ముద్దలా చేసుకొని చేతికైతే కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ కాకపోతే నేనైతే నెయ్యి యూస్ చేస్తున్నాను, మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మోదకాలు అయితే తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇవి కానీ చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా సులువే, అంటుకోవడం కూడా అస్సలు అంటుకోవు, అంత బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, నా చేతులకైతే అసలు ఏం అంటుకోలేదు కదా, అట్లాగే వస్తాయి. ఇక మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే చేసేసుకొని అన్నీ ఇట్లా పక్కనైతే పెట్టేసుకోండి. నేనైతే కజ్జికాయల టైప్లో, అలాగే పూర్ణ కుడుముల టైప్లో, ఇంకా ఉండ్రాల టైప్లో, ఇంకా ఇవి తెల్లగడ్డలు లాగా ఉన్నాయి కదా ఆ టైప్లో అయితే చేసేసుకున్నాను. ఇలా డిఫరెంట్గా చూసారు కదా ఎన్ని రకాలైతే చేసేసుకున్నాను. నేనైతే ఒకే షేప్లో కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే చేసేసుకోండి. మీకు నచ్చిన షేప్ ఇంకేమైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను, 1 గ్లాస్ వాటరు. ఇక పై ప్లేట్ ఉంటుంది కదా, నేనైతే అన్నీ దాని మీద పెట్టేసి ఇట్లా ఈవెన్గా పరుచుకొని ఒక 15 మినిట్స్ అయితే మరీ హై కాకుండా లోలో కాకుండా పెట్టుకోండి. ఇక ఈ 15 మినిట్స్ తర్వాత మూత అయితే ఓపెన్ చేసి చూస్తే మనకైతే బాగా ఉడికిపోతాయి. ఇంకైతే మనమైతే ఇవైతే తీసుకొని తినేసేయడమే, అస్సలు విరిగిపోవండి, చాలా బాగొస్తాయి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఇలా అయితే ఈజీగా వచ్చే ఐటెం చేసి పెట్టండి. మీ పిల్లలు ఎప్పుడు కుడుములే కాకుండా ఇవి కూడా తింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక లేట్ ఎందుకు, మరి నేనైతే వెళ్ళిపోతున్నాను. మీరు కూడా వెళ్తూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మిమ్మల్ని కలుస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో.